చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి మూసివేసి రేపు ఉదయం 7:30 వరకు తెరుస్తారు. అయితే భక్తులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్చుకోవాలని, దానికి తగ్గట్టు మీ ప్రయాణ ప్రణాళికలను చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రధానంగా గ్రహణ సమయం, ఆ తర్వాత ఆలయ శుద్ధి ప్రక్రియల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం అంటే రేపు, ఈ రోజు 3:30 నుంచి రేపు తెల్లవారుజామున అంటే 3 గంటల వరకు కూడా ఆలయాన్ని మూసివేస్తారు. సో దాన్ని బట్టి మీరు తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆల్రెడీ బయలుదేరిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక రోజు ఖచ్చితంగా ఆగి, అంటే ఈ రోజు దర్శనం కోసం ఆగి ఖచ్చితంగా రేపు దర్శించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 కల్లా దర్శనాలు పూర్తయిపోతాయి. ఈరోజు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం లభిస్తుంది. నేడు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేస్తారు. అయితే భక్తుల సౌకర్యార్థం 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తారు. సోమవారం తెల్లవారుజామున అంటే రేపు తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు పునఃప్రారంభమవుతాయి. అప్పటి నుంచి భక్తులను సర్వదర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమలకు యాత్ర పెట్టుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో తమ ప్రయాణ ప్రణాళికలన్నింటినీ కూడా మార్చుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి వీలైనంత వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నారు. ఇది దర్శనాల సమయంలో అనవసరమైన రద్దీని కూడా తగ్గిస్తుందని అంటున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం అంటే రేపు సెప్టెంబర్ 8, 2025 ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తారు. అందుకు తగ్గట్లుగా భక్తులు ప్లాన్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. నేడు మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆలయాన్ని మూసేస్తారు. సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు పూర్తి చేసిన తర్వాత 7:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా గ్రహణ సమయంలో ఆయా ఆలయాల వద్దకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సో చూస్తూ ఉన్నాము, చంద్రగ్రహణం ఉంది. ఈరోజు రాత్రి 9:58 నుంచి 1:30 వరకు గ్రహణం సమయం ఉంటుంది కాబట్టి ఆలయాలన్నీ మూసివేస్తూ ఉన్నారు. సో రేపు ఉదయం ఎవరైతే ఆలయాలకి వెళ్తూ ఉన్నారో, దర్శనం కోసం వెళ్ళారో ఆల్రెడీ, వాళ్ళందరూ కూడా రేపు దర్శించుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ తిరుపతిలో కూడా ఈరోజు దర్శనాలు 3 గంటల లోపు అన్నీ పూర్తయిపోతే 3 గంటల నుంచి ఇంకా దర్శనాలకి అలౌ చేయట్లేదు అని టీటీడీ చెప్తూ ఉంది. అలాగే ఇక్కడ శ్రీశైలం
శ్రీశైలం కానివ్వండి, లేక ప్రస్తుతం అన్ని చోట్ల కూడా గ్రామాల్లో ఆలయాలు ఆల్రెడీ మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణం ఉన్నందున రాత్రి 9:58 నుంచి 1:30 వరకు గ్రహణ సమయం కాబట్టి ఈలోపే ఆలయాలని మూసివేస్తారు. రేపు ఉదయం 7-7:30 నుంచి మళ్ళీ ఆలయాలు పునఃప్రారంభం అవుతాయి. శుద్ధి చేసిన తర్వాత ఆలయాలు తెరుస్తారు. అప్పటి నుంచి మళ్ళీ భక్తులని దర్శనానికి అలౌ చేస్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అటు టీటీడీ కానివ్వండి, ఇటు శ్రీశైలం దేవస్థానం అధికారులు కానివ్వండి, ప్రత్యేకంగా ఏవైతే టెంపుల్స్ ఉంటాయో అన్ని టెంపుల్స్లో ఉన్న అధికారులు అలాగే అందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము.